నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆత్మకూరు పర్యటనకు వచ్చినటువంటి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా ఆత్మకూరులో కార్యక్రమానికి రావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఎంపీ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు రగిలాయనే మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో అదే ప్రాంతానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే వర్గీయులు అక్కడ కార్యక్రమాన్ని జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియకుండా ఇక్కడున్న మాజీ మంత్రి టీడీపీ నాయకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ క్యాడర్లో సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఒక ఎంపీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. అయితే అలా కాకుండా ఏకపక్షంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.